యాక్చువల్లీ అయితే నేను ఈరోజు వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకోలేదు. బట్ మార్నింగ్ నుంచి నాకు చాలా మంది డీఎం చేసిందేంటంటే, "అన్న మాది ఇంటర్మీడియేట్ అయిపోయింది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకోవాలా? లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకోవాలా?" అని చెప్పేసి చాలా మందైతే డీఎం చేశారు. ఓకేనా? వాళ్ళందరికీ చెప్తున్నా ఏంటంటే, ఏఐ డీఎం లేదా ఏఐ డీఎస్ఏ కాదు. మన కాలేజెస్‌లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇదొక్కటే ఏదో బూమ్ అయిందని చెప్పి బ్లైండ్‌గా ఈ కోర్సెసే తీసుకోవద్దు. ఓకేనా? మనకి ఈసీఈ ఉంది అండ్ ట్రిపుల్ ఈ కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎందుకంటే లైక్ టాటా, అదాని గ్రూప్స్ వీళ్ళందరూ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో, ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు. అండ్ నెవర్ ఎవర్ డిమాండింగ్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా డిమాండింగ్ లోనే ఉంది. అండ్ మీరు ఎక్స్‌టర్నల్ కోర్సెస్ లైక్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గానివ్వండి, లేకపోతే డిజైనింగ్‌కొచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ అవ్వచ్చు. ఇలాంటివి నేర్చుకుంటే మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ రాకపోయినా మీ రెజ్యూమ్‌లో ఈ స్కిల్స్ కనపడినప్పుడు బయట ఏదైనా కంపెనీకి అప్లై చేసుకున్నప్పుడు కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకేనా? మీరు బ్లైండ్‌గా ఏదో సీఎస్‌సి అయితే కోరు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషను ఇవే తీసుకోవద్దు బ్లైండ్‌గా. ఓకేనా?